హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బ్యూటీ. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడం కోసం వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సామ్సంగ్ గెలాక్సీ A9XT 64GB మొబైల్ అన్బాక్సింగ్ చూస్తున్నాం. సో ఈ మొబైల్ మనకు ఓన్లీ ఆన్లైన్ స్టోర్ ఫ్లిప్కార్ట్ స్టోర్లో మాత్రమే మనకి ఇది లభిస్తుంది. సో ఇది మనకు సామ్సంగ్ గెలాక్సీ A9XT 64GB మొబైల్. సో ఇక్కడ మనం చూడొచ్చు 64GB మెమరీ కార్డ్ ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 3GB ర్యామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, తర్వాత 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ బ్యాటరీ 3300 mAh బ్యాటరీ ఉంది ఇక్కడ మనకు. సో డ్యూయల్ సిమ్. సో SD కార్డ్ని మనము 256GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇంటర్నల్ మెమరీ 64GB. ఇక 138.8mm ఫుల్ HD EFD డిస్ప్లే ఉంది. తర్వాత 64-bit ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. 4G LTE అంటే మనకు 4G సపోర్ట్ చేస్తుంది ఇది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ దీని కింద ఇండియన్ సిమ్ కార్డ్ ఓన్లీ. మనకు ఇక్కడ రేట్ చూసినట్లయితే 17,900 ఉంది. సో మనకు ఫ్లిప్కార్ట్లో మరి 16,900కి ఈ మొబైల్ని సేల్ చేస్తున్నారు. మొబైల్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి మొబైల్ చూద్దాం. సో ఇది మనకు ఈ సీల్, కంపెనీ సీల్. సో ఇది మనకు ఓపెన్ చేసినట్లయితే మనం అది ఆల్రెడీ యూజ్ చేసింది అన్నట్టుగా పరిగణిస్తాము. సో మనకి ఇక్కడ ఈ బాక్స్కి ఇక్కడ సీల్ వేసింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ కూడా సీల్ ఉంది. సో ఈ రెండు ఏంటంటే మనకి దీని ఇంతవరకు ఎవరు ఓపెన్ చేయలేని దానికి మరి కంపెనీ వాళ్ళు సీల్ వేయడం జరుగుతుంది. సో మనం ఓపెన్ చేసేటప్పుడు ఇది మనం తీయాల్సి ఉంటుంది. సో ఇది మనకు మొబైల్. సో గోల్డ్ కలర్ సామ్సంగ్ గెలాక్సీ A9XT 64GB ఇంటర్నల్ మెమరీ. సో ఇక్కడ మనకు చూడవచ్చు 64GB అని కూడా ఇవ్వడం జరిగింది సామ్సంగ్. సో ఫస్ట్ ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ మనకు డివైస్ ఉంది మొబైల్. సో నెక్స్ట్ సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది. సో తర్వాత ఇందులోనే మనకు వారంటీ కార్డు కూడా ఉంది. సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు వారంటీ కార్డు కూడా సో ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఛార్జర్ ఇచ్చారు. సో దీనికి మనకు ట్రావెలర్ అడాప్టర్ కూడా అంటాం మనం. సో దీనికి మనకు కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మల్టీపర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. కేబుల్ USB కేబుల్గా కనెక్ట్ అంటే సిస్టమ్కి అట్లా కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఛార్జర్, దీంతో మనకు ఛార్జింగ్ కోసం కూడా ఈ కేబుల్ని ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్సెట్. సో ఇది సామ్సంగ్ వాళ్ళు రెగ్యులర్గా ఏ మొబైల్కైనా రెగ్యులర్గా ఇచ్చే హెడ్సెట్ని సామ్సంగ్ గెలాక్సీ A9XT ఇవ్వడం. సో ఇక్కడ చివరగా మనకు సో ఈ బాక్స్లో ఒక పిన్ ఇచ్చారు. సో ఇదేంటంటే మనకు సిమ్ కార్డ్ ఆర్ మెమొరీ కార్డ్ ఎజెక్ట్ పిన్ అంటాం. సో
సో దీని సహాయంతో మనము సిమ్ కార్డ్ని కానీ మెమరీ కార్డ్ని కానీ సో తీస్తాం. సో ఈ మొబైల్ని మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్ చేస్తూ ఉంది. సో దీన్ని మనము రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అయితే చూడండి, ఫస్ట్ మనకు ఇది పవర్ కీ, సో ఇది వాల్యూమ్ కీస్, ఇంక్రీజ్ డిక్రీజ్ కోసం వాడతాం మనం వాల్యూమ్ కీస్. సో ఇది చూసినట్లయితే మనకి ఇది సిమ్ ట్రే, సో ఇది మెమరీ కార్డ్ ట్రే. తర్వాత ఇది రీసెంట్ కీ, ఇది బ్యాక్ కీ, సో ఇది హోమ్ బటన్ కీ. సో ఇక్కడ పవర్ కీ ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనకు స్పీకర్ ఉంది. సో తర్వాత ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంది, ఇక్కడ బ్యాక్ కెమెరా ఉంది. తర్వాత కింద చూసినట్లయితే ఇది మైక్, ఇది మల్టీపర్పస్ జాక్, అంటే మనకి ఇక్కడ ఓటీజీ సపోర్ట్ చేస్తుంది, మనకు ఛార్జింగ్ కోసం సపోర్ట్ చేస్తుంది. తర్వాత యూఎస్బి కేబుల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనకి ఇది హెడ్సెట్ ఇన్సర్ట్ చేసుకోవడానికి హెడ్సెట్ జాక్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫ్రంట్ క్యామ్ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు హోమ్ బటన్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇది ఫింగర్ ప్రింట్ స్కాన్గా కూడా మనకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. సో ఈ పవర్ బటన్ని అదే విధంగా ప్రెస్ చేసి చూసినట్లయితే మనకు మొబైల్ ఆన్ అవుతుంది. హోల్డ్ చేసి లాంగ్ ప్రెస్ ఇవ్వాలి. సో సామ్సంగ్ గెలాక్సీ నెక్స్ట్ పవర్డ్ బై 100 అని చేసి వెల్కమ్. సో యునైటెడ్ కింగ్డమ్. స్టార్ట్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అగ్రి పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం టైము డేట్ ఎంటర్ చేయొచ్చు. మే 24, టైం వచ్చేసి 2:30 అవర్స్ 2:30. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనం ఇవ్వాలి. నెక్స్ట్ సెటప్ ఫింగర్ ప్రింట్. సో మనం ఫింగర్ ప్రింట్ ఈ విధంగా సెట్ చేయాలి. చూడండి, మనకు సెటప్ పిన్, ప్యాటర్న్ ఆర్ పాస్వర్డ్ ఉంది, సెటప్ ఫింగర్ ప్రింట్. సో మనం ఫింగర్ ప్రింట్ సెటప్ చేసుకోవచ్చు, లేకుంటే పిన్ లేదా ప్యాటర్న్ లేదా పాస్వర్డ్ కూడా సెటప్ చేసుకోవచ్చు. లేకుంటే నో థ్యాంక్స్ వద్దు అనుకుంటే, ఈ సెక్యూరిటీ పర్పస్ ఏం వద్దు అనుకుంటే ఏం. సో ఇప్పుడు మనము ఫింగర్ ప్రింట్ సెటప్ చూద్దాం. అంటే ఆ ఫింగర్ ప్రింట్ సెటప్ చేసుకునేటప్పుడు దీంట్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డూ నాట్ రిక్వైర్ అంటే కంటిన్యూ పైన చేయండి. సో ఇప్పుడు ఒకటి ప్యాటర్న్ ఇవ్వండి. సో మళ్ళీ కంటిన్యూ పైన చేయాలి. మళ్ళీ కన్ఫర్మ్ కోసం మళ్ళీ ప్యాటర్న్ ఇవ్వాలి. సో మళ్ళీ కన్ఫర్మ్ బటన్ పైన చేయాలి. సో ఇక్కడ మనము హోమ్ కీ పైన ప్రెస్ చేసి ఉంచాలి. ప్రెస్ చేసినప్పుడల్లా కొంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ హోమ్ బటన్ పైన ప్రెస్ చేస్తూ నాకు పైకి కిందికి
మన తంబు మొత్తం ఫింగర్ ప్రింట్స్ స్కాన్ అయ్యే విధంగా కొంచెం ఇట్లా రబ్ చేస్తూ ఉండాలి. సో ఇది 100% కంప్లీట్ అయినప్పుడు మనకు ఫింగర్ ప్రింట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సక్సెస్. సో ఇప్పుడు సో డన్ పైన ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ సో సామ్సంగ్ అకౌంట్ ఇది మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. నేను ప్రజెంట్గా స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సో ఇది కూడా మనం లేటర్ బటన్ క్లిక్ చేసి వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సెక్యూర్ ఫోల్డర్ ఇది నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు మొబైల్ సో ఓపెన్ అయింది. మనకు దీన్ని ప్రెస్ చేసినట్లయితే మనకు స్క్రీన్ అనేది లాక్ అవుతుంది. సో దీన్ని మనము ఓపెన్ చేయాలంటే మరి ఫింగర్ ప్రింట్ ద్వారా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక సిమ్ ట్రే ఉంది. అదేవిధంగా ఇందులో కూడా ఒక సిమ్ అండ్ ఒక మెమొరీ కార్డు ట్రే ఉంది. సో దీన్ని మనం ఈ ఎజెక్టర్ ద్వారా ఈ హోల్లోకి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇది సో ఇందులో ఇది మనకు మెమొరీ కార్డు క్లిప్, ఇది మనకు నానో సిమ్ క్లిప్. సో ఈ మెమొరీ కార్డు మనకు 256 GB వరకు మనకి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మళ్ళీ దీంట్లో సెట్ చేసి సో ఇందులో ఉంచి మరి లోపలికి ప్రెస్ చేసినట్లయితే ఇది సెట్ అవుతుంది. సో మళ్ళీ ఇంకొక సిమ్ ట్రే ఉంచండి. సో దీంట్లో కూడా ఈ హోల్లోకి ఈ ఎజెక్టర్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా మరొక నానో సిమ్ ట్రే. సో ఇందులో కూడా నానో సిమ్ ఉంచి మరి ఇక్కడ లోపలికి సెట్ చేసి ప్రెస్ చేసినట్లయితే ఇది అవుతుంది. సో ఈ శాంసంగ్ మొబైల్స్లో ఈ మొబైల్ ఎస్పెషల్లీ ఈ మొబైల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు 2 సిమ్స్ ఒక మెమొరీ కార్డు ఎట్ ఏ టైం ఉపయోగించవచ్చు. అది 256 GB వరకు కూడా మెమొరీ కార్డును ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మనకు లెనోవో తర్వాత రెడ్మీ మొబైల్స్లో ఇప్పుడు వస్తున్న 64 GB మొబైల్స్లో ఏ విధంగా ఉందంటే హైబ్రిడ్ స్లాట్ ఉంది. సో అందులో ఏంటంటే మనకు 2 సిమ్లు కానీ లేదా ఒక సిమ్ ఒక మెమొరీ కార్డు మాత్రమే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. సో మనకు 64 GB మెమొరీ కార్డు ఇస్తున్నప్పటికీ ఇంటర్నల్గా మనకి ఎక్స్టర్నల్ మెమొరీ కార్డు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కానీ మళ్ళీ ఒక సిమ్ను మాత్రం మనం ఉపయోగించుకోలేము. ఒక సిమ్ము ఒక మెమొరీ కార్డు మాత్రమే ఉపయోగించుకోగలుగుతాం. లేకుంటే మనకు 2 సిమ్స్ మాత్రమే ఉపయోగించుకోగలుగుతాం. సో కాబట్టి మనకి ఈ మొబైల్లో బెస్ట్ ఫీచర్గా చెప్పవచ్చు. ఇది మొత్తం మెటల్ బాడీ, మనకి ఇక్కడ గ్లాస్ 2.5 గెరిల్లా గ్లాస్ ఇవ్వడం జరిగింది. మరి 5.5 హెచ్డి డిస్ప్లే, ర్యామ్ వచ్చేసి 3 GB ర్యామ్, రాక్టా కోర్ ప్రాసెసర్ ఉపయోగించడం జరిగింది. తర్వాత బ్యాటరీ, సో ఇందులో మనకి బ్యాటరీని తీసేయలేము, ఇన్బిల్ట్ ఉంటుంది బ్యాటరీ. సో అదేంటంటే 3300 mAh బ్యాటరీ, ఇంటర్నల్ మెమొరీ 64 GBగా ఉంది. సో దానికోసం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం స్టోరేజ్ ఎంత మనకు అవైలబిలిటీ ఉందో. సో ఇక్కడ చూడండి స్టోరేజ్ అని ఉంది. సో ఈ స్టోరేజ్ పైన ట్యాప్ చేస్తే మనకు స్టోరేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు టోటల్ మెమొరీ 64 GB. సో ఇందులో మనకు సిస్టమ్ అంటే ఆల్రెడీ మనకు దీంట్లో ఇన్బిల్ట్గా కొన్ని యాప్స్ వస్తాయి కదా, సో వాటికి మనకు 10.6 GB మనకు యూజ్ చేసుకుంది. సో రిమైనింగ్ మనకు 53.3 అంటే 53.3 GB ఫ్రీ ఉంది. సో మనము ఇంత జీబీని మనము ఉపయోగించుకోవడానికి మనకు సో వీలు ఉంటుంది. మొబైల్ ఆండ్రాయిడ్ వర్షన్ గురించి చూద్దాం. సో దానికోసం మనం అబౌట్ డివైస్కి వెళ్ళాలి. సో అబౌట్ డివైస్కి వెళ్ళి దానిపైన ట్యాప్ చేసినట్లయితే సో మనకి ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకు డివైస్ నేమ్ గెలాక్సీ ఆన్ NXT, సో మోడల్ నెంబర్ SM-G610F ఇది. సో దీంట్లో మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫోని
ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ వెర్షన్ ఉంది 6.0.1. సో మనకి ఇది ఏంటంటే 1 మార్చ్ 2017కి మనకి ఇది అప్డేట్ అయింది. తర్వాత మనకి ఈ ఆండ్రాయిడ్ వెర్షన్ని ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఈ ఆండ్రాయిడ్ 6.01 ఇది మ్యాస్ట్రోలా ఆండ్రాయిడ్ వెర్షన్. సో ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేదాం. సో ఇది గోల్డ్ కలర్. సో ఈ మొబైల్లో మనకు 2 కలర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి బ్లాక్, మరొకటి గోల్డ్. సో ఇది గోల్డ్ కలర్. సో ఇందులో ఇచ్చిన మెయిన్ ఫీచర్ అంటే సెక్యూర్ ఫోల్డర్. దీంతో మనం ఫోల్డర్స్ని సెక్యూర్ చేసుకోవచ్చు, అంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు వేరే వాళ్ళు ఓపెన్ చేయకుండా. సో ఈ విధమైనటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. తర్వాత ఇన్బిల్ట్ మైక్రోసాఫ్ట్ యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మై గెలాక్సీ యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా కూడా మనకు చాలా సర్వీసెస్ ఉంటాయి. సో దీంట్లో ఉన్నటువంటి యాప్స్ గురించి, తర్వాత దీని పర్ఫార్మెన్స్ గురించి, దీని యొక్క బ్యాటరీ గురించి, సో వీటన్నిటి గురించి ఏ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చాలా స్లిమ్గా, నైస్గా, మరి మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి సో నా ఒపీనియన్ ప్రకారం 20,000 లోపు ఉన్నటువంటి బెస్ట్ ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్స్ట్ అనేది మరి టాప్ ప్లేస్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్స్ట్ 64GB అన్బాక్సింగ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో వాటిని పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.